హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి డిఏడు బిఏడు అభ్యర్థులందరూ కూడా మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఇక ప్రిపరేషన్ని వేగవంతం చెయ్యండి. ఎందుకు సార్ అంటే కనుక మనకు డిఎస్సికి ఆల్మోస్ట్ లైను అనేది క్లియర్ అయినట్లే. డిఎస్సి నోటిఫికేషను ఆలస్యం అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది ప్రధానమైనటువంటి కారణం. ఇన్ని రోజులు దాని గురించే ఆలోచించడం జరిగింది. సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో దానిపైన క్యాబినెట్ అనేది ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి మనకు ఎలక్షన్ కోడ్ అయిపోగానే, ఎలక్షన్ కోడ్ అనేది మార్చి 3 వరకు ఉన్నది, అది అయిపోగానే ఎనీ టైం మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో మీరు ప్రిపరేషన్ కనుక ఇప్పుడు పక్కన పెడితే కనుక పోటీ నుంచి తప్పుకున్నట్లే. మీరు అనుకుంటురేమో కానీ చాలామంది చదువుతలేరు అని చెప్పేసి మీరు అనుకుంటురేమో, కానీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఆల్రెడీ చదువుతూనే ఉన్నారు. వాళ్ళతోని మీరు పోటీ పడాలంటే కనుక ఖచ్చితంగా చదవాల్సిందే. గుర్తుపెట్టుకోండి, మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి అని చెప్తున్నాను. ఇక అంశంలోకి వెళ్లే ముందు మనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని ప్రతి ఒక్కరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. మరి టెస్ట్ సిరీస్కి సంబంధించి మరి ఈ ఆఫర్ అనేది కొద్ది రోజులే ఉంటుంది మిత్రమా. నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఇది 300 రూపీస్ కాబోతుంది. వెంటనే తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఎన్ని గ్రూపులుగా విభజించారంటే గ్రూప్ 1, 2 and 3 అంటే 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. ఇందులో ఏ కేటగిరీకి ఎంత రిజర్వేషన్ ఉండబోతుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక్కడ మీరు చూడవచ్చు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అదేవిధంగా కులగణన కావచ్చు. క్యాబినెట్ అనేది దీనికి ఆమోదం తెలపడం జరిగింది. ఎస్సీలకు క్రిమీ లేయర్ సిఫార్సు ఏదైతే ఉందో దానిని తిరస్కరించడం జరిగిందనమాట. సో క్రిమీ లేయర్ మరి అవసరం లేదు ఎస్సీలకు అన్నట్టుగా చెప్పడం జరిగింది. మిగతా అన్ని సిఫార్సులకు మంత్రివర్గం అనేది ఓకే చెప్పడం జరిగిందనమాట. సో మరి ఈ దేశ చరిత్రలో ఇది నిలిచిపోతుంది. కులగణన కోసం మరి ప్రధానంగా ఇక్కడ ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అయితే ఎస్సీ వర్గీకరణ అనేది చూసినట్లయితే 3 వర్గాలుగా అంటే 3 కేటగిరీలుగా సో విభజించడం అనేది జరిగిందనమాట. సో దేనికి సంబంధించి మరి ఎంత రిజర్వేషన్ రాబోతుంది అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకుందామండి. ఇక్కడ చూడొచ్చు మీరు, సమాన పద్ధతిలో మేము ఉద్యోగాల ఖాళీల భర్తీ అనేది చేస్తామన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ ఇలా ఉండబోతుంది, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1కి సంబంధించి ఇందులో 15 ఉపకులాలు ఉన్నాయి, 1% రిజర్వేషన్ ఉండబోతుంది. గ్రూప్ 2లో చూసినట్లయితే 18 ఉపకులాలు ఉన్నాయి, ఇక్కడ వీళ్ళకు 9% రిజర్వేషన్ ఉండబోతుంది. గ్రూప్ 3లో చూసినట్లయితే 26 ఉపకులాలు ఉన్నాయి, 5% రిజర్వేషన్ అనేది ఉండబోతుంది. సో ఎస్సీ వర్గీకరణకు చట్టసభల ఆమోదం అనేది తెలపడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కమిషన్ సిఫార్సుల వెల్లడి, ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించారు. మరి గ్రూప్ 1లో మరి చూసినట్లయితే మనకు మొత్తం మరి కులాలు 15, రిజర్వేషన్ అనేది 1%. గ్రూప్ 2కి మరి 9%, గ్రూప్ 3కి 5% రిజర్వేషన్ ఉండబోతుంది అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి గ్రూప్ 1లో చూసినట్లయితే గ్రూప్ 1లో ఎవరెవరు ఉండబోతున్నారు, సంచార జాతులు అనేది గ్రూప్ 1లో ఉండడం జరిగింది. అదే గ్రూప్ 2లో చూసినట్లయితే మాదిగ ఉపకులాలు, గ్రూప్ 3లో చూసినట్లయితే మాల ఉపకులాలు ఇక్కడ ఈ యొక్క మరి వర్గీకరణలో ఉన్నట్టుగా తెలుస్తుంది అన్నట్టుగా మనకు ప్రాథమిక సమాచారం అయితే ఉన్నదనమాట. సో నేను ఇక ఒకటే చెప్తున్నాను మిత్రులందరికీ కూడా, డిఎస్సికి ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అవుతున్నట్లే. మరి ఎస్సీ వర్గీకరణకు అడుగులు పడిపోయినే ఆమోదం తెలిపాయి కాబట్టి సో బీ రెడీగా ఉండండి. మీరు ఎలక్షన్ కోడ్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది తప్పకుండా వస్తుంది. ప్రిపరేషన్కి ఎక్కువ సమయం ఇవ్వకపోతుండొచ్చు మిత్రమా. మీరు మొన్నటిదాకా టెట్కు చదివారు, మళ్ళీ సిలబస్ను పక్కన పెడితే కనుక అంతా మర్చిపోతారు, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా మీ ప్రిపరేషన్ ఆపకుండా మరి చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.